హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఈ ఆగస్టు నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు, డీడీఓలు, ట్రెజరీలకు బిల్లులు సబ్మిట్ చేయడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్‌నైతే నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ నూతన విధానం ప్రకారంగా వివిధ రకాల బిల్లులను నెలలో వేరు వేరు తేదీలలో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. దీని వివరాలు చూసుకున్నట్లయితే మొదట ప్రాధాన్యత గల బిల్లులు, నెలలో ఎప్పుడైనా సమర్పించగల బిల్లులు అవేంటంటే రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించిన బిల్లులు గానీ, న్యాయపరమైన చెల్లింపులైతేనేమి, ప్రభుత్వ ఆర్థిక బాధ్యతలైతేనేమి, అత్యవసర విధులు, ఆపత్కాల చెల్లింపులు, నూతన పెన్షన్లు వీటన్నిటిని కూడా నెలలో ఎప్పుడైనా సరే బిల్లులు ఆమోదించే బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక రెండవ రకం బకాయిలు మరియు ప్రత్యేక చెల్లింపులు. నెలలో 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు. సో, వీటి కింద సప్లిమెంటరీ జీతాల బిల్లులు, అన్ని రకాల బకాయి బిల్లులు, గౌరవ వేతనాలు మరియు వేతనాలు, సంక్షేమ పథకాలు వంటివి నెలలో ఈ యొక్క 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మాత్రమే సబ్మిట్ చేయాల్సిన షెడ్యూల్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క మూడో రకం ఉద్యోగుల వ్యక్తిగత క్లెయిమ్‌లు నెలలో 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే షెడ్యూల్ చేయబడింది. సో, ఈ కేటగిరీ కింద బడ్జెట్ సంబంధిత బిల్లులు, ఉద్యోగుల పొదుపు మరియు రుణాలు, ఇతర పీడీ అకౌంట్ చెల్లింపులన్నీ కూడా ఈ కేటగిరీ కిందికొస్తాయన్నమాట. నెలలో 11వ తేదీ నుంచి 10వ తేదీ మాత్రమే వీటిని పెట్టుకునేదానికి అంటే ఈ బిల్లులను అప్‌లోడ్ చేసేదానికి ఆప్షన్ ఎనేబుల్ ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ నెల వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఆలస్యమైతే. ఇక నాలుగో కేటగిరీ కింద జీతాలు మరియు పెన్షన్లు, ఇతర రెగ్యులర్ చెల్లింపులు నెలలో 16 తేదీ నుంచి 25 తేదీ వరకు మాత్రం వీటికి సంబంధించి బిల్లులు అప్‌లోడ్ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో ఆప్షన్ ఎనేబుల్ ఉంటుంది. ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు లబ్ధిదారులకు సంబంధించిన చెల్లింపులన్నిటిని ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి. అన్ని స్థాయిల అధికారులకు జారీ చేసిన ముఖ్య సూచనలు ప్రకారంగా పౌర సేవల చార్టర్ ఈ కొత్త షెడ్యూల్ ఏదైతే ఉందో దీని ప్రకారం సీనియర్ సిటిజన్ చార్టర్ సవరించబడింది. ఒకవేళ సెలవు దినం వస్తే ఈ యొక్క నిర్ణీత గడువు సమయంలో సెలవు దినం వచ్చినట్లయితే బిల్లులు సమర్పించవలసిన చివరి రోజు సెలవు దినం అయితే ఆ తర్వాత రోజు కూడా పని దినంగా సమర్పించవచ్చు. సో, ఈ విధంగా ఉంటుంది. ఇక డీడీఓల బాధ్యత సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు, డీడీఓలు ఈ షెడ్యూల్‌ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. రెగ్యులర్ పెన్షన్‌లు, జీతాలు, ఉద్యోగుల నెలవారీ జీతాలు, పదవి విరమణ పొందిన వారి పెన్షన్‌లు, అలాగే ఉద్యోగుల పథకాలైనటువంటి జీఐఎస్ ఉద్యోగ బీమా పథకము, కుటుంబ సంక్షేమ నిధి, ఎఫ్‌బీఎఫ్ అలాగే వర్క్ చార్జ్డ్ ప్రొవిడెడ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సిబ్బంది నిపుణులు, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, హోంగార్డులు, అంగన్వాడీ కార్యకర్తలు, వీఆర్ఏ గౌరవ వేతనాలు, సామాజిక భద్రతా పెన్షన్స్ అంటే వృద్ధాప్య పెన్షన్స్, వికలాంగుల పెన్షన్లు, బియ్యం, విద్యుత్ వంటి ఇవన్నీ కూడా మనకు నెలలో 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు బిల్లులైతే సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఈ షెడ్యూల్‌నైతే ఖచ్చితంగా పాటించాలి. ఈ షెడ్యూల్‌ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్, తహసీల్దార్, మండల అభివృద్ధి కార్యాలయాలు, నోటీసు బోర్డులపైనైతే ప్రదర్శించాలని రూల్ ఉంది. ఇక ఈ మేరకు ఈ షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులైతే జరగడం అనేది రాష్ట్ర ఆర్థిక వనరులకు లభ్యతకు లోబడి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఖజానాలో నిధులు అందుబాటులో ఉంటేనే చెల్లింపులైతే జరుగుతాయి. మరి సంబంధిత అధికారులందరూ ఈ షెడ్యూల్‌ను కఠినంగా పాటించాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డీడీఓలకు అత్యంత ముఖ్యమైన ప్రకటన నిధి పోర్టల్‌లో ఉద్యోగుల వివరాల అప్డేట్ మరియు ఆగస్టు నెల జీతాల ప్రాసెసింగ్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ యొక్క ఆగస్టు నెల జీతాలు బిల్లులను ప్రాసెస్ చేయడానికి ముందు డీడీఓలందరూ కూడా నిధి పోర్టల్‌లోని కొన్ని ముఖ్యమైన టాస్క్‌లను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆర్థిక శాఖ నుండి స్పష్టమైన ఆదేశాలైతే అందాయి. ఆ సందేశం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు. డియర్ డీడీఓస్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు కంప్లీట్ సబ్మిషన్ ఆఫ్ ఆఫీస్ ఐడీస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఆఫీసెస్ ఇన్ నిధి పోర్టల్ ఇన్ ద మాస్టర్ డేటా
till the earliest till at the earliest, as this is being monitored at the highest level, it is requested to complete the task without any fail అనేది ఇవ్వడం జరిగింది. జేఎస్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. మరి దీని అర్థం ఏంటంటే మీ కార్యాలయంలోని ఉద్యోగులందరి ఈ ఆఫీస్ ఐడి వివరాలను నిధి పోర్టల్లోని మాస్టర్ డేటా విభాగంలో వెంటనే సబ్మిట్ చేయాలి. ఈ ప్రక్రియను ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి గడువులోగా తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయడానికి కింద 2 ముఖ్యమైన టాస్క్‌లు మరియు వాటి విధానం వివరించబడింది. అవేంటంటే టాస్క్ 1 ఉద్యోగుల ఈ ఆఫీస్ ఐడి వివరాలను అప్డేట్ చేసే విధానం. అన్ని కార్యాలయాల డీడీఓలు తమ ఉద్యోగుల ఈ ఆఫీస్ ఐడీల ప్రస్తుత స్థితిని నిధి పోర్టల్‌లో అప్డేట్ చేయాలి. ఈ ప్రక్రియ ఇప్పుడు చాలా సులభం. అనుసరించాల్సిన దశలు. ముందుగా ఏం చేయాలంటే డీడీఓలు నిధి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. అందులో మాస్టర్ డేటా అనే టేల్ పైన క్లిక్ చేయాలి. తర్వాత కనిపించే ఆప్షన్‌లలో సబ్మిట్ ఎంప్లాయీ ఈ ఆఫీస్ ఐడీస్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత పేజీలో మీ డీడీఓ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ డీడీఓ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత డిసిగ్నేషన్ వద్ద ఈ విధంగా ఆల్ నైన్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీనివల్ల మీ పరిధిలోని ఉద్యోగులందరినీ జాబితా కనిపిస్తుందనమాట. లిస్ట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు మీ ఆఫీస్‌లోని సిబ్బంది వివరాలన్నీ అంటే ఆహ్, యొక్క సీరియల్ నంబర్, ఎంప్లాయీ నేము, డిసిగ్నేషను, ఆరిజిను, అలాగే యూనిట్ ఐడి, ఆరిజిన్ యూనిట్స్ ఐడి, ఇక ఆఫీస్ నేమ్ ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు ప్రతి ఉద్యోగి పేరుకు ముందు ఈ ఈస్ ఈ ఆఫీస్ ఐడి అవైలబుల్ అనే ప్రశ్న కింద ఒక డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. యెస్ అంటే ఉద్యోగి ఇప్పటికే ఈ ఆఫీస్ ఐడి ఉంటే దీనిని ఎంచుకొని ఆ ఐడీని ఎంటర్ చేయాలి. నాట్ యెట్ క్రెడిటెడ్ అని ఉంటే దీని అర్థము ఉద్యోగికి ఇంకా ఈ ఆఫీస్ ఐడి సృష్టించబడలేదు. బడకపోతే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. సో, చాలామంది ఉద్యోగులకి ఇదే వర్తిస్తుంది. ఇక నాట్ అప్లికబుల్ అంటే కార్యాలయాల సహాయకులు, అటెండర్స్, వాచ్‌మెన్ వంటి సిబ్బందికి ఈ ఆఫీస్ ఐడి అవసరం ఉండదు కాబట్టి వారికి ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. నాట్ అప్లికబుల్ అని చెప్పేసి. సో, వీరికి ఈ ఆఫీస్ ఐడి బాక్స్‌ను ఖాళీగా అయితే ఉంచాలి. ఇక ప్రతి ఉద్యోగి ఎదురుగా ఉన్నటువంటి సేవ్ బటన్‌ను ఒక్కొక్కటిగా నొక్కే బదులుగా అందరి వివరాలు అప్డేట్ చేశాక పేజీ దిగువన కుడి వైపున ఉన్న సేవ్ ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసిన సమయం ఆదా అవుతుంది. ధృవీకరణ మరియు ఈ సైన్ చేసే ముందు గమనించాల్సినవి. సేవ్ ఆల్ క్లిక్ చేసిన తర్వాత పేజీ పైన మీకు 3 రంగుల బాక్సులు కనిపిస్తాయి. బ్లూ కలర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మీ కార్యాలయంలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య. రెడ్ కలర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టు బి అప్డేటెడ్ వివరాలు ఇంకా అప్డేట్ చేయవలసిన ఉద్యోగుల సంఖ్య. మూడోది గ్రీన్ కలర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అప్డేటెడ్ వివరాలు విజయవంతంగా అప్డేట్ అయిన ఉద్యోగులకు సంఖ్య అన్నమాట. మీరు అందరి వివరాలను సరిగ్గా అప్డేట్ చేస్తే రెడ్ కలర్ బాక్స్‌లో 0 ఉండాలి మరియు గ్రీన్ కలర్ బాక్స్‌లోని సంఖ్య బ్లూ కలర్ బాక్స్‌లోని సంఖ్యతో సమానంగా ఉండాలి. ఉద్యోగుల జాబితా మొత్తం గ్రీన్ కలర్‌లో కనిపించాలి. ఇప్పుడే సక్సెస్‌ఫుల్ అయినట్టు. చివరి దశ ఈ సైన్ ఇన్ కన్ఫర్మేషన్. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత పేజీ పైన కుడి వైపున ఉన్న ఈ సైన్ కన్ఫర్మేషన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్‌తో లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కు ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియ అయితే పూర్తి చేయాలి. అప్పుడు ఈ టాస్క్ అనేది పూర్తి అయినట్లు. ఇక రెండవ టాస్కు సమాచార హక్కు చట్టం ఆర్‌టిఐ అధికారుల వివరాల అప్డేటు. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం గ్రామ లేదా వార్డు సచివాలయాలతో సహా అన్ని కార్యాలయాలు తమ పౌర సమాచార అధికారం పీఐఓ మరియు మొదటి అప్పీలేట్ అధికారి ఎఫ్ఏఏ వివరాలను నిధి పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. పౌర సమాచార అధికారి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పీఐఓ సాధారణంగా సంబంధిత కార్యాలయ డీడీఓఏ పీఐఓగా వ్యవహరిస్తారు. మరి సీఎఫ్ఎంఎస్ ఐడీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మొదటి అప్పీలేట్ అధికారి ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ ఎఫ్ఏఏ మీ కార్యాలయాన్ని సంబంధించినటువంటి మొదటి అప్పీలేట్ అధికారి వివరాలు మరియు వారి సీఎఫ్ఎంఎస్ ఐడీని ఎంటర్ చేయాలి. ఈ వివరాలను కూడా డీడీఓ తన ఓటీపీ ద్వారా ఈ సైన్ ద్వారా ధృవీకరించాలి. తుది హెచ్చరిక పైన తెలిపిన 2 టాస్క్‌లు ఈ ఆఫీస్ ఐడీ మరియు ఆర్‌టీఐ అధికారుల వివరాలు పూర్తి చేసి ఈ సైన్ ద్వారా సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే ఆగస్టు 2015కి సంబంధించినటువంటి ఈ నెల జీతాలు
డీడీఓ లాగిన్‌లో ప్రాసెస్ చేయడానికి వీలవుతుంది. కావున డీడీఓలందరూ ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలనైతే కోరడమైనది.